పాము చనిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టెంట్ అయితే రిమూవ్ చేసి స్టార్ట్ అవుతాం రాజ్పోర్ట్కి. రాజ్పోర్ట్ నుంచి ఇంకా ద్వారకాకి అయితే వెళ్దాం. ఎట్లా ఈ పెట్రోల్ బంకులో అయితే స్టే చిక్కింది. నిన్న నాకు భయ్యా లిఫ్ట్ ఇచ్చిన, ఆ భయ్యా వచ్చి ఇన్స్టాలో ఫాలో అయినా, ఇన్స్టాలో లైవ్ చూసి నేను మాట్లాడి అని వీళ్ళతో మాట్లాడి స్టే ఇప్పించినాడు. ఓకే, లెట్స్ గో. టెంట్ రిమూవ్ చేసి స్టార్ట్ అవుదాం. మనమైతే గోని రాజ్కోట్కి అయితే వెళ్ళాలి. మొత్తం 186 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉందిగా. లెట్స్ గో. పొద్దున్నే గో లిఫ్ట్ ఇట్లా పాదయాత్ర చేస్తున్నా. पाड़ा होगा निकले ना ऑल इंडिया ट्रैवल करेगा आंध्र प्रदेश में इन आज ना जगन्नाथ आज बीच है ना इट्ला इन द्वारका जाऊँ नाना भाई राजस्थान जाओ तो कदा तमारा तो हेल्प है तो करो भाड़ू आपी दो इन्हें टोल नाते नहीं ना यहाँ खाली उतर यहाँ तो पुलिस को भाईबंद तो फोन करते ना यहाँ से बगल जाते ना दिया बैठ जाओ इसमें बैठ जाओ ठीक है. సార్ ఆమె జాబ్ చేస్తామట. అక్కడ పోలీసులకి నా వీడియో అయితే చూపి లిఫ్ట్ అయితే ఇప్పిస్తానని చెప్పారు. వెళ్తున్నాక సాయి లిఫ్ట్ అయితే వచ్చింది. సార్ ఆటో ఎక్కించి అక్కడ టోల్ గేట్ దగ్గర అయితే పోలీసు వాళ్ళకి, అంటే నాకు హిందీ రాదు కదా, రాదు అంటే వీడియోలో చెప్తా అని వీడియో చెప్పాక పోలీసు వాళ్ళకి చూపి నీకు లిఫ్ట్ అయితే ఇప్పిస్తాను దగ్గర ఉందని చెప్పారు. తర్వాత ఆమె సార్ ఇలాగా పోలీసు వాళ్ళది ఉంటుంది నా వీడియో అంటే చెప్పా భయ్యా ఇలాగా నేను కేరళ నుంచి ఉన్న ఆర్మీ అతన్ని నా పేరు చెప్పు, వీళ్ళు హెల్ప్ చేస్తారు లిఫ్ట్కి అన్నారు. కానీ టోల్గేట్ దగ్గర పోలీసు వాళ్ళు లేక మార్నింగ్ అవుతాని అందుకు స్టార్ట్ అయిపోదాం. వెహికల్కు లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి అతను ఆర్మీ సార్ అయితే పోలీసుది అదే టోల్గేట్ పోలీస్ దానిలోకి వెళ్ళి లిఫ్ట్ చిక్కుతుంది నా పేరు చెప్పానా. వీడియో అయితే తీసుకున్న భయం ఇండియా అంటే వీడియోలో చెప్పే అబ్బాయి, కానీ పోలీస్ టోల్ గేట్ దగ్గర ఇవ్వలేదు కదా, ఖాళీగా ఉంది. ఆ టోల్ గేట్గా వర్కింగ్లో లేదు, ఉంటా లేదో కూడా డౌట్. అందుకు ఇక్కడ వచ్చి లిఫ్ట్ కట్టి ట్రై చేస్తున్నా. మనకి సాయం చిక్కినా సాయం అనేది యూజ్ఫుల్ అవ్వకుండా అయిపోతాను. ఎందుకో ఆ కృష్ణ చేస్తున్న నీళ్ళలో ఆటలో తెలియట్లే కదా, లిఫ్ట్ అది చిక్కట్లో ఒకటిగా. మనకి అనేది టైం 6:30 స్టార్ట్ అని భయ్యా వచ్చి నేను దిగినప్పుడు ఉన్నాయంటే లేవు భయ్యా లిఫ్ట్ అని వాకన్నా పాప చాయ్ ఇప్పించాడు. అదే లిఫ్ట్కి హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ ఏదైనా తింటావా అనే పాపం భయానే కష్టపడుతున్నాడు. యాడ్ తిన్నాడని ఉత్తులే భయాన్ని తీసుకెళ్ళి చాయ్ తెప్పించాడు. భయ్యా వచ్చి పాపం గొడుగులు అమ్ముతాడు అన్నమాట. నాకు చాయ్ ఇప్పించావు, ఏదైనా తింటావంటే వద్దు భయ్యా అంటే 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చా. మళ్ళీ ఇక్కడ దింపడానికి లిఫ్ట్కి హెల్ప్ చేస్తున్నాడు. 100 రూపాయలు డబ్బులు ఇచ్చిన వద్దు వద్దన్నా, నేను తినేకి ఇస్తున్నా, తిను, బాధ్యత అవసరం లేదు, మంచి మనసు ఉండాలని చెప్పాను. నేను మామూలుగా అంతా చెప్తాను, అదే మాట చెప్తాను భయ్యా. తెలియలే హాస్టల్లో సాయం చేస్తాను. చూడండి భయ్యా అయితే గొడుగులు అయితే అమ్ముతారు. ఫ్రెండ్స్, మనం వచ్చే దావలతో ఒక షార్ట్ విషయం అయితే జరిగించి చూపిస్తాం మీకు. మన ఊడతలు తెలిసే ఉంటాయి, చనిపోయింది. ఊడతన్ అనేది పూంచేకి అయితే చూద్దాం మనము. మన లగేజ్లో కొంచెము నా టువాల్ అయితే ఉన్న టువాల్లో చుట్టేసి పూంచేద్దాం. రాముడు వారికి సంబంధించేది కదా, అలా వదిలేయలేము. ఇప్పుడైతే మన టువాల్తో అయితే ఊడతను తీసేద్దాం. పాము చనిపోయింది. ఈ ఉడతననే ఎక్కడ పూంచేకి చూద్దాం. లెస్సి నా బ్యాగ్ దొబ్బైపోతే చాలు అన్న. ఇంకా పాము చనిపోయింది కదా, నా మంచి టువాలండి, నాకు చూసుకునే కతే ఏం లేదు. ఓకే, ఆముడిది కదా, పూంచేద్దాం. ఎక్కడైనా దయచేసి ఇలాగ ఏమైనా చిన్న చిన్న జంతువులు చనిపోయినా ఏం చనిపోయినా పూంచేకే ట్రై చేయండి. మనకు పూంచేకే ప్లేస్ లేదు కదా. కట్టి చిక్కింది, కట్టయితే చిక్కినాక పూంచే ట్రై చేద్దాం. ఊటత అయితే ఇక్కడ ఉంది, టవాళ్ళు చుట్టేసాం. ఇక ఎక్కడైనా మెత్తగా ఉన్న రోడ్లయితే పూంచేద్దాం, అయితే ఊదాం. అవి మా గుచ్చుకున్నాక కంప ఇంకా మెత్తగా ఉన్నట్టుంది. తవ్వేద్దాం. వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా.
ఇక్కడ ఉడత బాడీ అయితే ఉంది పాంపు. మా అన్నయ్య ఇంకేదో తొక్కేసి నాకు బూంచేద్దాం అక్కడ. ఈ వీడియో ఎందుకు తీస్తానంటే నేను ఏదో సింపతి ఏదో చేస్తాను, అవి సాయం అని కాదు. చాలా మంది ఇలా కుక్కలు ఏమైనా ఒడ్లు తొక్కేస్తా ఉంటారు ఆయిల్, అవి దయచేసి చూసుకొని పాము మూగజీవాలు ఆ చిన్నది కట్టి చూసుకుని ఆల్మోస్ట్. అందుకు నా టవాళ్ళతో సగం బూంచేయాలనుకుంటాను. టవాల్ ఎట్లా ఇంకా పోయింది ఉడతన తీసి ఇంకా బూంచేద్దాం. కొంచెం నాకు భయం ఇలాంటివి. బాబా చాలా దానం తొక్కేసింది కదా అన్యాయంగా. చేవ తొక్కేసా అన్యాయంగా, నా టవాలు పోయినట్టే. ఇసకంగా వేస్తానండి, ఇసక వేయను అనుకోకండి. ఇంకా తవ్వేసి వేద్దాం. కొంచెం నాకు బలంగా లేదు, పొద్దున తినలే కదా, నా టవాలు పోయినట్టే. ఇగోని ఇక్కడ బూంచా. ఈ ఉడత ఆత్మ శాంతించు కాక దయచేసి ఎండ నెట్టిన వాన్ చేస్తాను. కానీ లిఫ్ట్ ఎక్కడ ఆపట్లే కదా ఎవరు. చూద్దాం. ఒక్క గంట ఒక్క లిఫ్ట్ అసలు పట్టించుకోవట్లేగా, దిగట్లేగా భయ దానం ఉంది. ఒక ఆకలి కూడా చేస్తాను గట్టిగా. నా కాలు చూడండి మట్టి అయిపోయినాయి, ఎలాగైపోయినాయో. పక్క ఫేస్ డల్ అయిపోయిందా. అయితే భయ్యా వచ్చి 10 కిలోమీటర్స్ పైనుంచే నాకు అక్కడెక్కడో కలిసిందా. నేను తిన్నా ఇన్స్టా లైవ్ అయితే తిన్నావా లేదని అడిగి భయ్యా అదే నా కోసము ఫుడ్ అయితే తీసుకుని వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. భయ్యా ఓకే, ఇప్పుడు అయితే భయ్యా తీసుకుని వచ్చారు. అయితే భయ్యా అయితే పాంపు నాకు గురించి చాలా దూరం నుంచి వచ్చాడు. అసలు లైవ్ లో చూసి తిన్నావా లేదా అని వచ్చాడు. భయ్యా జై హింద్ భయ్యా. పాంపు లైవ్ ఇన్స్టా లైవ్ లోకి వెళ్తానే వెంటనే వచ్చి నాకు సాయం చేశాడు. ఫుడ్ ఇక్కడ కూర్చోమన్నా, అక్కడ కూర్చొని తింటే వచ్చాడు. చాలా అంతా సాయం కతే మనకు నోట్లేదు. ఇప్పుడైతే నా సిచ్యువేషన్ చూడండి. ఎండ అయితే ఫుల్గా వాన్ చేస్తాను. ఆ భయ్య వచ్చి 10 కిలోమీటర్లు నా కోసం వచ్చి భోజనం అయితే ఇచ్చి వెళ్ళాడు. లైవ్ లో మాట్లాడి తెచ్చిస్తా అక్కడే కూర్చొని. ఇక చూడండి చుట్టూగా తుప్పలు, ఫుల్గా ఎండ. ఇక నేను ఆకలికి ఎక్కడైతే ఏమి తినేలా కదా. ఇప్పుడు తుప్పల్లో మనం అయితే భోజనం చేద్దాం. పాపం ఆ భయ్య ఎవరో తెలియదు, ఏంటో తెలియదు. నన్ను ఇన్స్టాలో లైవ్కి వచ్చి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల భయ్యాకైతే వచ్చి వెంటనే తెచ్చిచ్చాడు. అక్కడే అంటే ఒక లొకేషన్లో వస్తాననే నాకు ఇష్టం. బ్యాగ్ ఒక పక్క నుంచి వచ్చాక పడిపోతాను. సూపర్, నేను చూపిస్తా. ఇవే తింటాంది పాప. భయ్య తెచ్చిచ్చా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ భయ్యా. ఆకలి చాలా. తుప్పల్లో కూర్చుని ఏం చేస్తావు, ఎక్కడ కూర్చునే జాగా లేదు మనకు. మజ్జిగ కొన్ని పప్పులో కాయి. ఎంజాయ్ పండగ. రాజ్పోర్ట్ ఇంకా 151 కిలోమీటర్లు ఉన్నాయి. మొబైల్లో ఛార్జ్ లేదు, పవర్ బ్యాంక్ వర్క్ కావట్లేదు. అది ట్రై చేస్తాను పెడదామని, కానీ ఎక్కట్లే ఛార్జింగ్. పవర్ బ్యాంక్ ఏమో ఇష్యూ అవింది. మనకైతే ఒక లిఫ్ట్ అయితే చిక్కింది. ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనుకుంటా. ఓకే, ఎనీవేస్ హ్యాపీగా ఉన్నాయి. పాంపు అంకుల్ నేను తినలేదేమో అని నా కోసం హోటల్ దగ్గర తెచ్చి తిందుగా అన్నాడు. లేదా తిన్నా భయ్యా అంటే మళ్ళీ వెహికల్ అయితే రిటర్న్ తీసినాక దింపుతా అని. మనకైతే అబ్బాయి వద్దు అన్న 100 రూపాయలు డబ్బులు అయితే ఇచ్చాడు. డబ్బులు ఇస్తున్నారు, తీసుకోబుద్ధి కావట్లే. కానీ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి కదా. మళ్ళీనా వాళ్ళైతే కాయ ఆపి పిలిచి ఎక్కడికి అది ఇదని అడుగుతున్నారు. థ్యాంక్ యూ భయ్యా.
మనం అయితే దవాఖాకి ఇంకా టైం అయితే ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. హైవేకి మన మీద ఎంత ప్రేమ చూడండి, మళ్ళీ వదలకుండా ఈ హైవే నిండే పడేట్లు చేస్తాం కదా. రాజ్కోట్ జస్ట్ 1.5 hours 1.5 గంట సేపు జర్నీ ఉంది, కానీ ఒక్క వెహికల్ ఆపట్లే. బైకు చిన్న చిన్న ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ అంతేగా. భయ్యా భయ్యా ఒక 10-15 కిలోమీటర్లు చేస్తా భయ్యా. నేను ఎప్పుడు ఒకటి వెహికల్ అంటే పెద్ద వెహికల్ కాకుండా అన్ని బైకులు ఒక 10-15 కిలోమీటర్లు. మనకైతే ఇక సైడ్ అనేది ఒక హైవే ఉంది, ఆ హైవే దగ్గర నుంచి వచ్చాము. భయ్యా వీళ్ళ అన్న వచ్చి అక్కడ ఎక్కడికి అది ఇదని అడిగి ఇలాగ అంటే ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సరే ఇక్కడ షాప్ పెట్టుకోండి వచ్చి మనకు అవి చేసి తిన్నాను. ప్లీజ్ అక్కడ వాళ్ళకు చాయ్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇంకా మనం అయితే ఇంకా స్టార్ట్ అవుదాం. భయ్యా రాజ్పూర్ కిतना కిలోమీటర్ అదే. ఓకే థ్యాంక్ యూ సార్, జై స్టార్ట్ అవుదాం. అయితే మనకు భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఆ హోటల్ ఆ భయ్యా వాళ్ళే అంట. ఏమన్నా తింటావా అని కానీ ఫుడ్కి కరువు లేదబ్బా, ఫుడ్ ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు కానీ లిఫ్ట్ కరువు వచ్చింది, లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. రాజ్కోట్కి 13 కిలోమీటర్లు ఉన్నాక మళ్ళీ ఇక్కడ దింపేశారు. నాకు పెద్ద ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్నప్పుడు దింపేస్తారు. ఇక్కడ నుంచి లిఫ్ట్ చిక్కగా తనగా కదా, ఏదైనా ఒక్క బైక్ ఆపితే అయిపోయి నైట్ ఫైల్ అయిపోతాను. అయితే లిఫ్ట్ ఇచ్చారు అంటే నాకు ఇంతకు ముందు లిఫ్ట్ ఇచ్చినా చెప్పినా అంటే లేక పిల్లోడు వెళ్తున్నా లిఫ్ట్ ఇవ్వని. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అయితే ఫస్ట్ ఒక భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చా. భయ్యాకి వచ్చి భయ్యా చెప్పారంట పైసా ఓకే. భయ్యా వచ్చి నాకైతే చెప్పారు. భయ్యా వచ్చా నా కోసం 10 కిలోమీటర్లు స్పెషల్ గా అయితే డ్రాప్ చేశాడు గ్రౌండ్లోకి. ఇక బుజ్జిబి ఉన్నమాట, బుజ్జిబితో టెంట్ ఇప్పించుకుని ఇంకా అలాగే బుజ్జిబి నేనైతే దవాఖాకి వెళ్తా. చూడండి ఇదంతా గ్రౌండే కాదనట్లే. నేను ఇట్లా వచ్చినా ఉండు బుజ్జిగో, నేను వచ్చినా నేను చెప్పాను ఇట్లానే వచ్చినా ఇట్లా వస్తే నువ్వు మన రోడ్లోకి అంటావు. సర్లే సక్సెస్ఫుల్ గా డ్రెస్ అంటే నచ్చినందుకే వచ్చాను. ఇప్పుడైతే బుజ్జిపో నేను ఇక్కడ స్టే చేసేసి రేపు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడేనా రేపు ఈ రోజు ఎక్కడే ఇచ్చిన పోతే దోరగా స్టార్ట్ అవుతాం. ఈ వీడియో ఇంకా మన కంటెంట్ కంటిన్యూ చేస్తాం. అయితే ఇంటితో ఎండ్ అవుతుంది. గుడ్ నైట్. నా చెప్పు తెగిపోయిన 3 రోజులు ట్రావెలింగ్ చేశాకనే అలసిపోయా, టెంట్ వేసుకుని నిద్ర అయిపోయినా. ఈ వీడియో